తెనాలి ప్రచురణకు సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో ముఖ్యంగా భూమిక వహించిన సురేష్ గారితో కొంత సాన్నిహిత్యంతో పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు గారు అనే ఒక సామాజిక సేవకుడు జీవితాన్ని పణంగా పెట్టి తన వంతు సేవగా తన జీవితాన్ని అర్పించి కొవ్వొత్తిలాగా కరిగిన ఒక మహానుభావుడు. వారు సామాజిక సేవగా సామాజిక స్పృహతో అక్కడ గరివిడి అలానే చీపురుపల్లి అనే మండలాలని వారు దత్తతగత తీసుకుని అక్కడ ఉన్న ప్రజానీకానికి ఆకలి దప్పులు తీరుతూ జనజీవన విధానంలో వారి వంతు అండగా వయోధిక విద్యతో పాటు పిల్లలకు బాలబడి అనే ఒక కార్యక్రమం ద్వారా పిల్లల్లో సామాజిక స్పృహ, చదువు బెత్తం లేకుండా చదివే చదువుని వారు అద్భుతమైన ఆటపాటల రీతులతో వారు నిజ నేర్పడం, రిక్షా కార్మికుల యొక్క శ్రమని గుర్తించి వారికి ఎస్ఆర్ శంకరన్ గారి తోడ్పాటుతో అక్కడ ఒక కాలనీని ఏర్పరచడం జరిగింది. ఇక విజయ కాలనీ అనే పేరుతో వాలిన బావిలాల గోపాలకృష్ణయ్య గారి పేరుతో ఏర్పడిన ఆ కాలనీ నాయ బ్రాహ్మణ సంఘంలో ఎవరికి ఇళ్లు లేని వాళ్ళకి ఇళ్లు కట్టించి వారికి వారే తోడ్పాటు చేసుకుని చాలా తక్కువ వ్యయంతో వారు ఏర్పరచుకున్న ఆ కాలనీలు వీరి స్ఫూర్తిదాయకంగా నిలిచిన కొన్ని సేవా సౌధాలు. అక్కడ ఉన్న ప్రజానికానికి బడుగు పేద ప్రజలకి వారు సహాయాలు అందిస్తూ వారు తీసుకున్న ఈ యొక్క బృహత్ కార్యంలో భాగంగా ఈ చేసిన ఈ ప్రతి కార్యం కూడా ఒక బృహత్తరమైన సేవా దృక్పథంతో చేసింది. దీనికి తార్కాణంగా డాక్టర్ పెమ్మరాజు కామేశ్వరరావు గారు తమ జీవితాన్ని ఇలా ప్రజల సేవ కోసం వెచ్చించిన ఈ తోడ్పాటును పూర్తిగా తీసుకుని భారత జ్యోతి అనే ఒక పేరుతో ఒక అవార్డు క్రియేట్ చేసి ఈ తెనాలి ప్రచురణల వారు ఈ అవార్డుని మొదటిసారిగా వారికి ప్రజామోదంతో ఇస్తున్న ఈ అవార్డు సమ్మతమే అని చెప్పేసి నేను భావిస్తూ ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల్ని సమాజానికి వారు దగ్గర చేయాలని, సమాజంలో వారు భాగంగా వారి వంతు సేవని గుర్తించి ఇట్లాంటి అవార్డులు ఇస్తూ ప్రోత్సహించాలని భావిస్తూ ఇందులో భాగంగా నేను కూడా ఉన్నందుకు గర్విస్తూ ఇది 27వ తారీఖు నవంబర్ 25న తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో మొప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈ అవార్డును బహుకరించబడుతుంది.